కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెల్ల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. స్కందవాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ని దసరా కానుకగా అక్టోబర్ 2న అనౌన్స్ చేయనున్నారు. గన్స్, గ్రనైడ్, రోజ్ ఫ్లవర్స్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో డిజైన్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలో మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, శత్రు, సాయి చంద్, బ్రహ్మాజీ, కామెడియన్ సత్య, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ డిఓపి, చోటా కే ప్రసాద్ ఎడిటర్. కూలీతో 1000 కోట్ల గ్యారంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేష్ కనకరాజ్. భారీ మల్టీ స్టారర్స్తో ప్రయోగం చేస్తే సరిపోదు, కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. 1000 crore మాటెరుగు, 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు, స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్తో నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ అనౌన్స్ చేయగా, క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో క్విట్ అయ్యాడని టాక్. ఇప్పుడు మల్టీ స్టారర్ చిత్రం కూడా చేజారినట్లు తలైవా మాటల్లో తేట తెల్లమైంది. 46 సంవత్సరాల తర్వాత కోలీవుడ్లో అరుదైన కలయిక జరగబోతుందని, రజనీ, కమల్ హాసన్ కలిసి నటిస్తున్నారని, లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడని టాక్ గట్టిగానే నడిచింది. కమల్ కూడా మల్టీ స్టారర్ ఉండబోతుందని ఓ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్లీ రజనీకాంత్ను ఈ ప్రశ్న సంధిస్తే కథ, రోల్, డైరెక్టర్ సెట్ అయితే నటిస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. నెక్స్ట్, రాజ్ కమల్ ఫిల్మ్స్ రెడ్ జాయింట్ నిర్మాణంలో సినిమా చేస్తున్నట్లు చెప్పారు తలైవా. ఈ లెక్కన లోకీతో మూవీ లేనట్లేనని తేలిపోయింది. దీంతో లోకీని బిలీవ్ చేసే పరిస్థితుల్లో స్టార్ హీరోలు లేరన్నది కాలీవుడ్ ఇన్నర్ టాక్. తలైవా రజనీ, ఉలగనాయగన్ కమల్ హాసన్ను హ్యాండిల్ చేయగల దర్శకుడు ఎవరన్నది ప్రశ్న తలెత్తుతోంది. ఫామ్ కోల్పోయిన మణిరత్నం, శంకర్లను నమ్మలేని పరిస్థితి. న్యూ స్టోరీలతో హిట్స్ అందుకుంటున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లను న్యాయం చేయగలరన్నది కొందరి వాదన. ప్రెజెంట్ మంచి ఫేమ్లో ఉన్న నెల్సన్, అదిక్ రవిచందన్ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ వీరితో పోలిస్తే బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఊపు మీదున్న ప్రదీప్ రంగనాథన్ కరెక్ట్ చాయిస్ అన్నది క్రిటిక్స్ ఫీలింగ్. మరి మల్టీ స్టారర్లను డీల్ చేసే భాగ్యం ఎవరికి దక్కుతుందో లెట్స్ వెయిట్. ఇక లోకీ ప్రస్తుతం హీరోగా ఓ ఫిల్మ్ చేశాక ఖైదీ 2ని పట్టాలెక్కించనున్నాడని లేటెస్ట్ బజ్. దసరా, దీపావళి సినిమాల హడావిడి మొదలైంది. ఈసారి అమితుమి తేల్చుకునేందుకు పోటీ పడుతున్నారు యంగ్ హీరోలు. టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ స్టార్స్ ఈ 2 ఫెస్టివల్స్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ దసరా, దీపావళికి సినీ జాతర మొదలైంది. అక్టోబర్ నెలలోనే 2 ఫెస్టివల్స్ వచ్చేయడంతో టాలీవుడ్ టు మాలీవుడ్ సినిమాలన్నీ సీజన్ను యూజ్ చేసుకోవాలనుకుంటున్నాయి. దసరా సీజన్ను క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25 నుండే వచ్చేస్తుంటే, సరిగ్గా పండక్కి వచ్చేస్తున్నాయి తమిళ్, కన్నడ డబ్బింగ్ ఫిల్మ్స్ ఇడ్లీ కడాయ్, కాంతారా చాప్టర్ 1. ధనుష్ ఇడ్లీ కడాయిని ఇడ్లీ కొట్టుగా అక్టోబర్ 1న తెస్తుంటే, రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ అక్టోబర్ 2న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ 2 సినిమాలకు వాళ్ళే హీరోలు, వాళ్ళే దర్శకులు. ఇక దీపావళికి కాంపిటీషన్ మామూలుగా లేదు. సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా అంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తుంటే, కే ర్యాంప్ అంటూ దూసుకొస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ ఇద్దరు ఒక్కరోజు గ్యాప్లో బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కోన తొలిసారిగా మెగాఫోన్ పట్టిన తెలుసు కదా అక్టోబర్ 17న జైన్స్ నాని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న కే ర్యాంప్ అక్టోబర్ 18న థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. సిద్ధు, కిరణ్ అబ్బవరం కన్నా ముందే సీనియర్ యాక్టర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీతో వస్తున్నారు. బైలింగువల్ మూవీగా తెరకెక్కుతున్న వృషభ అక్టోబర్ 16నే రిలీజ్ కాబోతోంది. ఇవే కాకుండా మరో డబ్బింగ్ ఫిల్మ్ డ్యూడ్ అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. ఫ్లాపే చూడని హీరో ప్రదీప్ రంగనాథన్తో, హిట్టే చూడని స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్ బైసన్తో అదే రోజు టగ్ ఆఫ్ వార్కి దిగుతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం సుకుమార్ రంగంలోకి దిగిపోయాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో ప్రపంచం సృష్టించిన లెక్కల మాస్టర్ ఇప్పుడు రామ్ చరణ్ కోసం సాలిడ్ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ఓవైపు పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే సమ్మర్లో రిలీజ్ అవుతోంది. ఆ మూవీ షూటింగ్ అయిపోయేలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడు. ఇక అందుకే ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. డిసెంబర్ వరకల్లా స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతున్నాడు సుకుమార్.
ఫిబ్రవరి ఎండింగ్ లోపు షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే పనులు స్పీడ్గా చేస్తున్నట్టు సమాచారం. ఈసారి కూడా రామ్ చరణ్తో భారీ వెయిట్ ఉన్న సినిమాని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అది మరో లెవెల్లో ఉంటుందని టాక్. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ఇడ్లీ కడాయ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి రిలీజ్కు రెడీ అయింది. నిత్యా మీనన్ హీరోయిన్గా నటించగా అదనంగా అరుణ్ విజయ్, సత్యరాజ్, శాలిని పాండే, రాజ్ కిరణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ గ్రాండ్గా అక్టోబర్ 1న విడుదల కానుంది. ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విశేష అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఈ ఆసక్తిని మరింత పెంచింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా యూ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన క్లియర్ సర్టిఫికెట్ ప్రకారం కంటెంట్, సబ్జెక్ట్ అన్ని వయసుల ప్రేక్షకులు చూడదగింది. చిత్ర యూనిట్ ప్రకారం కథ, ఎంటర్టైన్మెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకి సరిపోతాయి. అందుకే యూ సర్టిఫికెట్ ఇచ్చారు. కాగా ఈ మూవీని ధనుష్ కాస్త స్లోగానే చేసినట్లు అనిపిస్తోంది. ఈ మూవీ మధ్యలో ఉండగా జాబిలమ్మ నీకు అంత కోపమ ప్రాజెక్ట్ను ఫినిష్ చేశాడు. మళ్ళీ ఇడ్లీ కడాయ్ సెట్లోకి వచ్చాడు. తిరు చిత్రం తర్వాత మళ్ళీ ధనుష్, నిత్యా మీనన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ అవ్వడంతో అందరిలోనూ అంచనాలు పెరిగాయి. ఇక ఇది కూడా ఓ సెన్సిబుల్ స్టోరీ అని తెలుస్తోంది.